నన్నడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాలనేది మారాలి. రూల్స్ అన్నీ మార్చాలి. ఏంటంటే, ఒక ఎలక్షన్ లైక్ ప్రెసిడెంట్ అనే ఎవరికైనా కూడా 5 ఇయర్స్ కదా! ఈ 5 ఇయర్స్‌లో ఎండ్ ఆఫ్ ద డే లైక్ వాళ్ళ ఆ 5 ఇయర్స్ అయిపోతుంది కదా! అప్పుడు. ఆ 5 ఇయర్స్‌లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ నియోజకవర్గంలో లైక్ ఎమ్మెల్యేనే తీసుకోండి. వాళ్ళ నియోజకవర్గంలో ఏం చేశారు? రోడ్లేపిచ్చారా? హాస్పిటల్స్ చూసుకున్నారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసారా? ప్రజలకి ఏదైనా పంటలు పెట్టి సకాలంలో వర్షాలు రాక అది పంట చెడిపోయి ఉంటుంది కదా! ఆ రైతులకి గవర్నమెంట్ నుంచి ఏదైనా భరోసా వచ్చిందా? లేకుంటే గవర్నమెంట్ నుంచి అట్‌లీస్ట్ ఏదో కొంత హెల్ప్ అయిందా? పంట పెట్టేటప్పుడు కానీ, విత్తనాల కోసం గానీ, లేదంటే ఎరువుల కోసం గానీ, ఇలా ఏదన్నా యూజ్ అయ్యే పనులు ఏదన్నా చేశారా? 5 ఇయర్స్‌లో అదే నియోజకవర్గాన్ని డెవలప్‌మెంట్ ఏమన్నా చేశారా? డెవలప్‌మెంట్ ఇన్ ద సెన్స్ రైతులకు పనికొచ్చేటి. చాలామంది చదువులు అయిపోంగానే ఖాళీగా ఉంటున్నారు గదా! అట్లాంటోళ్ళకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఇప్పించారా? లేకుంటే అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి గదా! వాళ్ళకేదన్నా సపోర్ట్ చేశారా? ఇట్లా లేకుంటే రోడ్స్ సరిగ్గుండవు. బస్ ఫెసిలిటీస్ ఉండదు. ఇప్పటికి గూడా చాలా విలేజెస్‌కి బస్ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ తగిన ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే బ్యాంకుల్లో కావచ్చు, వీఆర్ఓ ఆఫీస్‌లలో కావచ్చు, సరిగ్గా అసిస్ట్ చేసే వాళ్ళుండరు. రైతులకి ఏది యూజ్ అయ్యేలాగుండదు. వాళ్ళు వారాలు తిరుగుతూనే ఉంటారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. బట్ పనులవ్వవు. ఇట్లాంటివేవన్నా రిజాల్వ్ చేశారా? అండ్ పంట పండించినప్పుడు ఆ పంటకు ఎంత ఖర్చయిందో, పంట సఫిషియెంట్‌గా వచ్చినప్పుడు రేట్ గిట్టుబాటు అయిందా లేదా? ప్రజలకి 6 నెలలకు 6 నెలలకు ఒక పంట తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక పంటకైనా అట్‌లీస్ట్ గవర్నమెంట్ ధర కేటాయించిందా? ఇలా ప్రతి ఒక్కటి విశ్లేషించి అండ్ ఫస్ట్ ఆఫ్ అన్నిటికంటే ముఖ్యం ఎలక్షన్‌కి ముందు వాళ్ళ ఆస్తులెన్నున్నాయి? ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆస్తులు ఎట్లున్నారు? ఈ 5 ఇయర్స్‌లో ఎంత విలాసవంతమైన జీవితం గడిపారు? వాళ్ళకి గూడా సాలరీలొస్తాయి గదా! సాలరీలు ఎంతొస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారు? తర్వాత గవర్నమెంట్ నుంచి ఎంత దోచుకున్నారు? ఎంత బ్లాక్ మనీని కన్వర్ట్ చేసుకున్నారు? ఆహ్, అవన్నీ స్టేట్‌మెంట్ తీసుకొనేసి అప్పుడు వాళ్ళని ఆ పదవి నుండి ఎలక్షన్స్ అయిపోతాయి కదా! అప్పుడు అన్నీ గూడా ఒక ఫార్మ్ అనేది ఫిలప్ చేసి ఇచ్చి, అప్పుడు ఎవాల్యుయేషన్ 5 ఇయర్స్ అయిపోతుంది అనంగానే ప్రతి ఒక్కరికి ఈడీ లేదా సీబీఐ వీళ్ళుంటారు కదా! ప్రతి ఒక్క పొలిటీషియన్‌కి పిలిపిచ్చి, వీళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళడం గాదు. వాళ్ళనే వీళ్ళ దగ్గరికి పిలిపిచ్చి, అన్నీ గూడా అసెట్స్ ఏమున్నాయి? ఈ 5 ఇయర్స్‌లో ఏమేమి సంపాదించారు? ఎట్లా సంపాదించినారు? అన్నీ గూడా క్లారిటీగా అడిగి, ఒక పత్రం అనేది సబ్మిట్ జేసుకుంటే అప్పుడు కరప్షన్స్ తగ్గుతాయి. అవినీతి అనేది కొంచెం తగ్గుతుంది. దేశాన్ని అప్పుల పాలు బాధలు గూడా తగ్గిస్తారనేది నా ఒపీనియన్.